హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మదన కామరాజు కథలు 10వ భాగం విందాం. మంత్రి కుమారుడు 10వ నాటి రాత్రి చెప్పిన కథ. కథ పేరు రాజపుత్రుణ్ణి మంత్రిపుత్రుడు మోసం చేసి అవమానపరిచిన కథ. 10వ రోజు రాత్రి ప్రతిరోజు లాగానే మంత్రి కుమారుడు తన పడక ఇల్లు చేరి ఉండగా రాజకన్యలలో చిన్నది రాగా అది తన పడక ఇల్లు చేరి తన భర్తను చూసి మదన వికారముతో అతడిని ఆలింగనము చేసుకుని రాగా అప్పుడు కుశాగ్రబుద్ధి దానికి ఒక వింతైన కథ చెప్పుచున్నాడు. ఓ శ్రీరత్నమా, శ్రీనగరము అను పట్టణమందు శ్రీపతి అను రాజును అతను మంత్రి శ్రీ విలాసుడు అని వాడును చాలా కాలంగా పుత్రులు లేక ఉన్నారు. కొంతకాలానికి పుత్రులు కలుగగా వారికి కొంత వయసు రాగానే జాతక కర్మ, నామకరణ, అన్నప్రాసన చేసి వారికి అస్త్ర శస్త్ర విద్యలు మొదలైనవి నేర్పించి పండితులుగా చేశారు. ఈ విధంగా ఉండగా ఆ ఇద్దరు కుమారులు ఒకచోట ఉన్నప్పుడు ఒకరోజు రాజకుమారుడు మంత్రి కుమారునితో ఇలా చెప్పుచున్నాడు. మన తండ్రులు ప్రముఖులై సింహాసనారూఢులై రాజ్యం పరిపాలించుచూ ఉండగా మనం ఇలా ఏమీ చేయక వ్యర్థంగా ఉన్నచో అపకీర్తి పాలైతాము. మనం నేర్చిన విద్యల వలన దేశాలకు పోయి ఆ దేశములనందలి రాజులను జయించి మనము రాజ్యము చేయునట్టి శక్తి కలవారము కనుక మనము దేశాంతరము పోయిదము అని చెప్పగా మంత్రి కుమారుడు అందుకు సమ్మతించాడు. వారిద్దరూ కావలసిన ధనాన్ని, కొన్ని ఆభరణాలని, వస్త్రాలని తీసుకొని ఆయుధములు తీసుకొని పంచకళ్యాణి గుర్రం మీదకి ఎక్కి కళింగ పట్టణానికి పోయి అక్కడ ఒక అవ్వ ఇంటిలో దిగి ఆ అవ్వకు రోజుకు ఒక వరహా వంతు ఇచ్చి భోజనము చేయుచూ ఉన్నారు. ఇట్లా 3 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఆమెను ఈ పట్టణమున వింతమైనా కలదా అని అడగగా ఆమె, అయ్యా, ఈ నగరపు రాజుకు ఒక కూతురు కలదు. ఆమె అతి రూపవతి. దాని పేరు అమృత తిలక. అది ఒకనాడు తన చెలికత్తెలతో ఆడుకొనుచూ ఉండగా ఒక అరణ్యం నుంచి మదపుటేనుగు వచ్చి ఆ చిన్నదానిని తన తొండమున పట్టి ఒక పర్వతపు గుహలో ఉంచి మొదటి జామునకు నక్కల గుంపును, 2వ జాము నుంచి 3వ జాముకు చిరుత పులుల గుంపును, 3వ జామునకు పెద్ద బెబ్బులను, 4వ జామునకు రేచు కుక్కలు, ఎలుకబంట్లని కాపలాగా ఉంచి తాను రాత్రాకాలంలో అక్కడే ఉండి ఆ కన్యను ఎత్తుకుపోవుటకు వచ్చిన వారిని ప్రాణములు తీయుచుండెను. కనుక ఈ దేశాధిపతి తన కూతుర్ని ఎవరు కాపాడునో వారికి ఆమెను ఇచ్చి వివాహము చేయుటయే కాక ఆ రాజ్యమునకు పట్టాభిషక్తుడిగా చేసదనని ప్రతిన పూనినని చెప్పగా ఆ మాట విని రాజపుత్రుడు మంత్రితో కలిసి ఆ రాజకుమార్తెను రక్షించుటకు బయలుదేరుటకు రాజు వద్దకు పోయి తాను ఆమెను రక్షించి వచ్చుదునని ఉత్తర్వు ఇవ్వమని అడుగగా ఆ రాజు అందుకు సమ్మతించి పొమ్మని చెప్పాడు. వారిద్దరూ అరణ్యమునకు పోయి మొదటి జాము కావలి ఉండు నక్కల గుంపును చేరగా ఒక నక్క మంత్రిపై వచ్చి కరవగా అతడు మూర్ఛపడగా రాజకుమారుడు అతన్ని లేపి తన కత్తి చేత ఆ నక్కల్ని చంపి 2వ జాము కాపలా ఉండే చిరుతల్ని చూసి వాటిని కూడా నరకగా అప్పుడు సూర్యాస్తమయమైంది. అప్పుడు రాజు మంత్రి కొడుకుని తీసుకుని అక్కడికి దగ్గరగా ఉన్న ఊరికి పోయి ఉదయాన్నే వచ్చదమని చెప్పి అక్కడికి పోయి ఉదయమున లేచి వచ్చుచూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పులి గోతులో పడి చాలా రోజులుగా అన్నము నీరు లేక అవస్థపడుచు త్రోవలో వచ్చుచున్న రాకుమారుని చూసి తనను రక్షించినచో వారికి మేలు చేసదును అని అడగగా రాకుమారుడు, నీవు దుష్టమైన మనస్సు కలవాడివి, నీ మాట నమ్మవచ్చునా, ప్రతిజ్ఞ చేయము అనగా ఆ పులి అందుకు సమ్మతించి ప్రతిజ్ఞ చేసింది. రాకుమారుడు పులికి తన హస్తాన్ని ఇచ్చి బయటకు తీసుకుని వచ్చాడు. అప్పుడు రాకుమారుడు పులికి ఈ విధంగా చెప్పాడు. ఈ అడవి యందు కళింగ కుమార్తెను ఒక ఏనుగు పట్టుకొని పోయి ఒక కొండ గుహ యందు ఉంచి వానికి అనేకములైన జంతువుల్ని కాపలాగా ఉంచింది. కావున అచ్చటికి పోయి నీ జాతి పులుల్ని తీసుకుని వచ్చితివా, నేను ఆ కన్యను తీసుకుని పారిపోయేదను అనగా ఆ పులి సమ్మతించి, అలాగే, ఇది మాత్రమే కాక నీవు ఎప్పుడు తలచినను నేను నీ ఆపదలు తీర్చెదను అని చెప్పి అడవికి వెళ్ళి తన పులుల్ని పిలుచుకొని పోయింది. తర్వాత ఆ రాజకుమారుడు వెళ్ళి చూడగా పులులు లేవు. తర్వాత కాపలా ఉండే ఏనుగును చంపి లోపల గుహలోనికి వెళ్ళి ఆ మదపుటేనుగు నిద్రించుచూ ఉండగా దానిని ఖండాలుగా నరికి ఆ రాజకుమార్తెని తీసుకొని ఆమెకు నేను నీ తండ్రి ఆజ్ఞ చేత నిన్ను తీసుకొని పోవుటకు వచ్చి తిని అని చెప్పగా
ఆమెకు భయం పోయి అతనితో వచ్చింది. మార్గమధ్యంలో రాకుమారుడు తన శరీర బాధను తీర్చుకొనుటకు మంత్రిని తన తొడపై కూర్చోబెట్టుకుని ఉండమని చెప్పి వెళ్ళగా, ఇంతలో పాతాళం నుంచి జటాముని అక్కడికి వచ్చి ఆ కన్య వద్దకు భీకరాకారంతో రాగా, అప్పుడు మంత్రి కుమారుడు ఆ మునిని చూసి భయపడి ఆమెను ముని ముందుకు తోసి తాను తప్పించుకుని పారిపోయాడు. ఆ జటాముని ఆ కన్యను పాతాళ లోకానికి తీసుకుని పోయి ముందు కాలకంఠపుర రాజకన్యను ఉంచిన చోట ఉంచాడు. ఇంతలో రాజపుత్రుడు తన బాధ తీర్చుకుని వచ్చినంతలో మూర్ఛ పొంది ఉన్న మంత్రిని, భూమి మీద పడి ఉన్న ఖడ్గాన్ని, రాజకన్య లేకపోవుటను చూసి దుఃఖించి మంత్రి కుమారుని లేపి సంగతి అడుగగా, అతడు నీవు వెళ్ళగానే జటాముని వచ్చి నన్ను బెదిరింపగా రాజకన్యను అతని ముందర వేసి నేను మూర్ఛపడితిని అని చెప్పగా, రాకుమారుడు నేనింతదాకా పడిన శ్రమ అంతా అడవి కాచిన వెన్నెల వంటిది అని తలచి, రాకుమారుడు అడవిలో ఒకచోట ఒక పులి ఉండెను. ఆ రాకుమారుడు పులి వద్దకు పోయి జరిగిన సంగతి చెప్పి దుఃఖించుచూ ఉండగా, పులి చూసి, రాకుమారా బాధపడకు, ఆ రాజకన్యను తీసుకుపోయిన జటాముని పాతాళ లోకానికి పోయి కాలకంఠపుర రాజు వద్దకు పోయి, రాజా నీ కుమార్తెను తీసుకుని వచ్చదును అని చెప్పుము. ఆ రాజు వద్ద 100 లక్షల అడుగుల దూరం గల ఇనప సంకెళ్ళు ఉన్నాయి. దానిని తీసుకొని నువ్వక్కడికి వచ్చినా నీకు ఉపాయము చెప్పెదను అని చెప్పింది. రాజకుమారుడు మంత్రి కుమారుడు ఇద్దరూ కలిసి కాలకంఠపురము పోయి ఆ రాజు వద్దకు వచ్చి, నీ రాజకుమార్తెను మేము తీసుకొని వచ్చదము అని చెప్పగా, రాజు విని మిక్కిలి సంతోషించగా, రాజకుమారుడు ఆ కాలకంఠపుర రాజుని, నీ వద్ద నుండే 100 లక్షల యోజనముల పొడవు గల ఇనుప సంకెళ్ళు కావలను అని అడిగి తీసుకుని పులి వద్దకు పోయి నిలవగా, పులి వచ్చి రాజకుమారుని చూసి రాకుమారుడికి పాతాళ లోకమునకు తన స్నేహితులైన మృగముల ద్వారా ద్వారమును చేయించి ముందుగా రాకుమారుడు తెచ్చిన సంకెళ్లను లోపలికి వేయించి తర్వాత ఆ సంకెళ్ల ద్వారా లోపలికి పొమ్మని చెప్పి, అక్కడ ఒక మర్రి చెట్టు యందు 2 కన్యలుంటారు. వారిని తీసుకొని అక్కడ ఉన్న జటామునిని సంహరించి ఆ కన్యలను ఒక్కొక్కరిగా పైకి సంకెళ్లతో రమ్మని చెప్పాడు. ఆ రాజకుమారుడు ఆ విధంగా చేసి పైకి వచ్చుచూ ఉండగా, మంత్రి కుమారుడు ఆ పడుచులను చూసి మోహము పొంది రాజకుమారుని చంపదలిచి సంకెళ్లను పట్టుకొని వచ్చుచూ ఉండగా, ఆ మంత్రి కుమారుడు సంకెళ్లను త్రుంచి పడవేశాడు. అప్పుడు రాకుమారుడు పాతాళమునందే పడి మూర్ఛ పొంది చచ్చిపోయిన వాడిలాగా ఉన్నాడు. అప్పుడు మంత్రి కుమారుడు మిక్కిలి బాధపడినట్లు నటించి మిక్కిలి దుఃఖించుచూ ఉన్న రాజకుమార్తెలను ఓదార్చి కళింగరాజు నగరానికి వెళ్ళాడు. మంత్రి కుమారుడు తీసుకుని పోయిన రాజకుమార్తెలతో రాజ్యము చేరగా, ఆ రాజు తన పుత్రికను తీసుకుని పోయి ఆమెతో పాటు తీసుకుని వచ్చిన ఇంకొక రాజకుమార్తెను కూడా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మంత్రి కుమారుడికి పట్టాభిషేకము చేసి తన కూతుర్నిచ్చి పెండ్లి చేయదలిచిన తనతో వచ్చిన రాకుమార్తెను అభిప్రాయమడగా, ఆమె కొంతకాలం ఆగమని 6 నెలల వ్రతమున్నదని చెప్పమని దాని తర్వాత వివాహము చేసుకోవచ్చునని చెప్పగా రాజు అందుకు అంగీకరించాడు. ఇది ఇలా ఉండగా పాతాళంలో ఉన్న రాకుమారుడు అన్నాహారాలు మాని మూర్ఛ పొంది తెలివి వచ్చి పార్వతీ పరమేశ్వరులని ప్రార్థింపగా, వారు అతని తపమునకు మెచ్చి నీకేమి కావాలి అని అడగగా, రాకుమారుడు వారికి ప్రదక్షిణ చేసి, మీకు తెలియనిదేమున్నది, అయినను నాకు గరుడపక్షి రూపాన్ని ప్రసాదించి ఎప్పుడెప్పుడు నేను ఆ రూపాన్ని తలుచుదునో అప్పుడు ఆ రూపము వచ్చినట్లు అనుగ్రహింపమని అడుగగా, ఈశ్వరుడు నీ ఇష్ట ప్రకారము అనుగ్రహించితిని అని అంతర్ధానమయ్యాడు. తర్వాత రాజకుమారుడు పరమేశ్వరుని అనుగ్రహం వలన గరుడపక్షి రూపం పొంది బిలద్వారంలో నుంచి భూలోకానికి వచ్చి కాలకంఠపురమునందు ఒక అవ్వ ఇంటి యందు ఉండి ఆమెను ఇక్కడ విశేషాలేమిటి అని అడగగా, ఈ నగర రాజకన్యను ఒక మునీశ్వరుడు పట్టుకుపోయేను. ఇక్కడకు ఒక రాజకుమారుడు వచ్చి ఆమెను తెచ్చేదనని చెప్పి వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదని చెప్పగా, రాజకుమారుడు అయితే ఈ మంత్రి కుమారుడు వారిని తీసుకొని కళింగ పట్టణానికి చేరినని గ్రహించాడు. వెంటనే రాకుమారుడు కళింగ పట్టణానికి చేరాడు. అక్కడ రాకుమారుడు జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాడు. మంత్రి కుమారుడు కోట కావలి వారికి, ఓ కావల్లారా, ఎవరైనా రాజచిహ్నములు ధరించి వచ్చినా కాళ్ళు చేతులు లేనివానిగా చేసి ఆ సమాచారము తనకు తెలియచేయమని చెప్పగా, ఆ కావలివారు ఈ రాజకుమారుని చూడగానే కాలు చేయి నరికి ఆ సంగతి మంత్రి కుమారుడికి తెలియచెప్పారు.
తరువాత ఈ రాకుమారుడు నేనేమి తప్పు చేసి తిని అని కాసేపు దుఃఖించి పరమేశ్వరుని తలుచుకొని తర్వాత తనకు ఉపకారం చేసిన పులిని తలచి బాధపడి అడుగగా ఆ పులి తన గురువు వద్దకు వెళ్ళి రాకుమారుని విషయం చెప్పగా అతడు కరుణించి తలచినప్పుడు అతని కాళ్ళు చేతులు వచ్చినట్లు మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రము రాజకుమారుడికి ఉపదేశించమని చెప్పగా ఆ పులి రాజకుమారుడి వద్దకు వెళ్ళి తన గురువు చెప్పిన మంత్రాన్ని ఉపదేశించి తాను వెళ్ళిపోయింది. ఆ మంత్ర ప్రభావాన్ని చూసి రాకుమారుడు తన కాళ్ళు చేతులు వచ్చినట్లు చేసుకుని మరలా కాళ్ళు చేతులు లేనివాడిగా చేసుకుని తన ఆభరణాలని ఒకచోట పూడ్చిపెట్టి ఒక గౌన్లవాణి ఇంటికి పోయి ఆమెతో నువ్వు చెప్పిన పనులన్నీ చేసదను అని చెప్పి ఆమె వద్ద పూదోటలో ఉండి అక్కడ ఉండు పనులన్నింటినీ చేయసాగాడు. ఈ విధంగా 2-3 రోజుల తర్వాత ఆమెను చూసి ఈ పువ్వులెక్కడికి అని అడగగా ఆమె ఈ నగరమందున్న రాజు కూతురిని ఒక మదపుటేనుగు వచ్చి ఎత్తుకుని పోయి ఉండగా ఒక రాజకుమారుడు ఈ నగరం వచ్చి ఆమెను రక్షించి తెచ్చెదనను అని చెప్పి అరణ్యానికి పోయి ఆమెతో పాటు మరొక రాజకుమార్తెను కూడా తీసుకుని ఈ నగరానికి వచ్చాడు. అందుకై ఈ పూలమాలల్ని తీసుకుని పోయి ఇచ్చి వారిచ్చి ద్రవ్యముచే జీవనము చేయుచున్నాను అని చెప్పింది. అందుకు రాజకుమారుడు ఈరోజు నేను చిత్ర విచిత్రముగా ఈ మాలలు కట్టిద్దును అని చెప్పి పూలచేత 2 రవికలు వింతగా కట్టి ఆ రవికలను ఆ రాజకన్యలకు ఇవ్వమని చెప్పగా ఆమె ఆ పుష్పాలను తీసుకొని అతను చెప్పిన రీతిగానే ఆ పూల రవికలను రాజకన్యలకు ఇవ్వగా వారిద్దరూ ఆశ్చర్యపడి ఆమెను ఈ పూల రవికలు ఎవరు కట్టినారు అని అడగగా తన తోటలో కావలివాడు కట్టెనని చెప్పగా ఆ కన్యలు మిక్కిలి సంతోషించి ఆమెకు 100 వరహాలు ఇచ్చారు. ఆ ద్రవ్యాన్ని తీసుకుని ఆమె తన తోటవానికి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టుచూ ఉండెను. ఈ విధంగా ఉండగా అతడు మరొకనాడు పువ్వులను తీసుకుపోయి ఇవ్వమని చెప్పి ఆ పువ్వుల చేత పావడాలు 4 బంతి చెండ్లు కట్టి వాటిలో ఒక బంతి లోపల శిఖా ఉంగరాన్ని పెట్టి దానిని ప్రత్యేకముగా పొట్లము కట్టి పంపించాడు. ఆ అవ్వ పూలను తీసుకుని ఆ కన్యలకివ్వగా రాజు కూతురైన అమృత తిలక దానిని చూడగా అడవిలో ఏనుగును చంపి తనను తీసుకుని వచ్చిన రాజకుమారుడి శిఖా ఉంగరాన్ని చూసి ఆనందముంది కాలకంఠపురము రాకుమార్తెని పిలిచి ఆమెకు రాజకుమారుని గూర్చి చెప్పగా వారిద్దరూ అవ్వతో అమ్మా నీ ఇంట ఉన్నవాడిని జాగ్రత్తగా కాపాడుమని చెప్పి ఆమెకు ద్రవ్యం ఇచ్చి అంతఃపురానికి పోయారు. ఈ విధంగా ఉండగా అమృతవల్లితో ఆమె తండ్రి నువ్వు చెప్పిన ప్రకారము 6 నెలలు పూర్తయినది, వివాహానికి సెలవివ్వమని అడగగా ఆమె తన చెల్లితో ఆలోచించి తండ్రి వద్దకు వచ్చి వివాహ ప్రయత్నము చేయమని చెప్పగా రాజు వివాహ ప్రయత్నాలు చేసి జ్యోతిష్కులను పిలిపించి ముహూర్తము నిశ్చయించాడు. ఆ యువతులిద్దరినీ అలంకరించిన తర్వాత మంత్రి కుమారుణ్ణి పట్టపుటేనుగు మీద కూర్చోబెట్టి ఆ యువతులిద్దరినీ కూడా ఆ మంత్రి కుమారుడితో కూడా ఏనుగుపై కూర్చోమనగా అమృతవల్లి తన తండ్రితో మా ఇద్దరికి ప్రత్యేకముగా ఏనుగును తయారు చేయమని అడగగా అందరూ ఆశ్చర్యపడ్డారు. కూతురు చెప్పిన ప్రకారము మరొక ఏనుగును తయారు చేసి ఆ 2 కన్యల్ని ఎక్కించారు. వారిని కళ్యాణ మంటపానికి తీసుకుని పోయి పీటల మీద కూర్చోబెట్టారు. పురోహితుడు హోమం మొదలైనవి చేసి మాంగళ్యమును నవరత్న ఖచ్చిత బంగారు తట్ట మీద పెట్టి పసుపు టెంకాయలతో ఉంచి సభాసదుల ఆశీర్వాదము తర్వాత మాంగళ్యధారణ కావలియును అని చెప్పినప్పుడు అమృతవల్లి లేచి సభికులందరినీ చూసి ఇలా చెప్పినది, ఈ వివాహ పీఠమునందు ఉన్నవాడు మాకు మగడు కాడు. ఏ విధంగా అయినా జరిగిన విషయాన్నంతటినీ సభాసదులందరికీ చెప్పి మమ్ము రక్షించినవాడు పూలమ్మే దాని ఇంటిలో ఉన్నాడు. కావున అతన్ని పిలిచి విచారించిన విషయము తెలియను అని చెప్పి ఊరుకోగా మంత్రి కుమారుడు దీనవదుడై ఉండగా అమృతవల్లి తండ్రి ఆ రాజకుమారుణ్ణి తన సైనికులచే పిలిపించి సభా మంటపునందలి సింహాసనం పైన కూర్చోపెట్టి అడుగగా అతడు నేను శ్రీపతి అను రాజు యొక్క కుమారుడను, ఇతడు మా మంత్రి శ్రీనివాసుని కుమారుడు అని వారిద్దరూ దేశాంతరానికి బయలుదేరింది మొదలు అంతవరకు జరిగిన అన్ని విషయాలు చెప్పాడు. కానీ ఇప్పుడు నేను అవయవహీనుడై ఉన్నాను, కావున నా వలన ఏమి ప్రయోజనము అని చెప్పగా తెరలో నుండి 2 రాజకన్యలు వచ్చి రాజకుమారుడికి నమస్కరించి మీరే విధంగా ఉన్నను మా ఇద్దరికీ ఇష్టమే, అనేక రోజులుగా వ్రతములు చేసి మేము ధ్యానించుచు మీకై ఎదురుచూచుచున్న మమ్మల్ని కరుణించి వివాహము చేసుకోమని ప్రార్థింపగా రాకుమారుని వద్దకు అతని తండ్రి వచ్చి కౌగలించుకుని నాయనా
ఇన్ని రోజులు నిన్ను చూడక ఉండి నేను నేత్రవంతుడనైతిని. పుత్రుణ్ణి కూర్చోబెట్టుకొని ఆ కన్యల్ని వివాహమాడమని చెప్పగా ఆ రాజకుమారుడు లేచి సభికులను చూసి, ఓ సభికులారా, నేనా అవయవములు లేనివాడిని. ఈ రాజకన్యలు నన్నే కోరుచున్నారు. స్నేహితుడొకడున్నాడు. అతడిని ఇక్కడికి పిలిచి అతనితో ఆలోచించి ఆ తర్వాత వివాహమునకు అనుమతించెదను అని చెప్పి తన స్నేహితుడిని చూసి భయపడవద్దని చెప్పి స్నేహితుడైన వ్యాఘ్రమును పిలువగా ఆ వ్యాఘ్రరాజు రాజసదనమునకు రాగా రాకుమారుడు సభలోని వారికి భయమును పోగొట్టి ఒకచోట కూర్చొని రాకుమారుడు వ్యాఘ్రమును పక్కన పెట్టుకొని రాజకన్యలను పిలిచి పులికి నమస్కరింపచేయించి దాన్ని స్తుతించి ఆ పులితో ఆలోచించగా అప్పుడు ఆ పులి పీఠమున కూర్చొని ఉన్న మంత్రికుమారుణ్ణి పిలిచి, ఓయి మంత్రికుమారుడా, నీవింతటితో నీ తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పి రాజకుమారుణ్ణి ఆ కన్యల్ని వివాహము చేసుకోమని చెప్పి అంతర్ధానమైంది. తర్వాత రాజకుమారుడు కాళ్ళు చేతులు వచ్చినట్లు తలవగా ఆ విధంగా రాగా కళ్యాణ మండపమున మంగళ స్నానం చేసి దివ్యాభరణాల్ని ధరించి బంగారు పీఠము పైన కూర్చొని పురోహితుడు రాజు అనుమతి చేత హోమములు చేయించి మాంగళ్య ధారణము చేయించిన పిమ్మట రాజకుమారుడు తన తండ్రికి మామకు అత్తకు నమస్కరించి తనకు సహాయము చేసిన బ్రాహ్మణునికి భూములు ద్రవ్యమును ఇచ్చి తన తల్లిదండ్రులతో తన రాజ్యమును చేరి యువరాజ పట్టాభిషేకము చేసుకుని తన భార్యలతో సుఖముగా ఉన్నాడు. ఓ చిన్నదానా, ఇట్టి ప్రజ్ఞ బల పరాక్రమ సాహస గుణములు కలిగిన వాణిని కదా నువ్వు పెళ్లి చేసుకోవలసినది అని కథ ముగించాడు. అంతలో సూర్యుడు ఉదయించాడు. రాజపుత్రిక అంతఃపురాన్ని చేరింది. మంత్రిపుత్రుడు లేచి తన నిత్యకర్మలను తీర్చుకోవటానికి సాగిపోయాడు. మదన కామరాజు కథ 10వ భాగం సమాప్తం. రేపు మంత్రికుమారుడు 11వ రోజు చెప్పిన కథను విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.